తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మొదటి ప్రశ్న, మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠాలు క్రింది వానిలో. మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠాలు: భిక్ష, మాయా కంబలి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఎర్రనకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఎర్రనకు సంబంధించి రామాయణము, హరివంశాలను ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇచ్చారు. ఇది కరెక్టే. అదేవిధంగా అరణ్య పర్వశేషాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చారు. మాత్రం కరెక్ట్. ఈ రెండు మాత్రమే కరెక్ట్. తర్వాత ప్రశ్న, రచయితలను వారు రాసిన నాటకాలతో జతపరచండి. రచయితలను వారు రాసిన నాటకాలతో. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. బెల్లంకొండ రామదాస్. బెల్లంకొండ రామదాస్ యొక్క నాటకం చూసినట్లయితే పునర్జన్మ. రావి శాస్త్రి యొక్క నాటకం చూసినట్లయితే నిజం. ఇంకా భమిడిపాటి రామగోపాలం యొక్క నాటకం చూసినట్లయితే కీర్తిశేషులు. విధంగా ఆత్రేయ నాటకం కప్పలు. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికానిది. థర్డ్ ఆప్షన్ రాంగ్. శాసనము అనగా ప్రవాహమని ఇచ్చినది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. కులిసము అనగా వజ్రాయుధము. అదేవిధంగా ఆయుతి అనగా ప్రభావము. అదేవిధంగా భృంగం అనగా తుమ్మిద. ఇది కరెక్టే. శాసనము అంటే అర్థం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ప్రశ్న, దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా. ఈ మాటలు అన్నది ఎవరు? వీరా. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి బాధపడకూడదమ్మా. ఈ మాటలు అన్నది ఏమంటే వీరా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పాఠ్యాంశాలని ప్రక్రియలతో జతపరచండి. ఇచ్చిన పాఠ్యాంశాలని ప్రక్రియలతో. బాలచంద్రుని యొక్క ప్రతిజ్ఞ మంజరి ద్విపద ఏ ప్రక్రియకు సంబంధించింది అంటే మంజరి ద్విపద ప్రక్రియకు సంబంధించింది. ఆత్మకథ పాఠ్యాంశం అనేది వచన కవిత ప్రక్రియకు సంబంధించిన విధంగా సమదృష్టి పాఠ్యాంశం అనేది సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చూసినట్లయితే గజల్ ప్రక్రియకి సంబంధించింది. సందేశం పాఠ్యాంశం అనేది ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే ఖండకావ్యంకి సంబంధించింది. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శన గ్రంథం. మహాప్రస్థానంపై వెలువడిన తొలి విమర్శన గ్రంథం శ్రీశ్రీ కవితా ప్రస్థానం. శ్రీశ్రీ కవితా ప్రస్థానం. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు పూర్తి పేరు. తర్వాత ప్రశ్న, నెల్లూరు గాంధీగా పేరు పొందింది క్రింది వానిలో. నెల్లూరు గాంధీగా పేరుగాంచింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య గారు. వెన్నెలకంటి రాఘవయ్య. తర్వాత ప్రశ్న, అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించింది క్రింది వానిలో. అవి ఇవి తెలుపు నలుపు శీర్షికలతో సంపాదకీయాలు రచించింది ఎవరంటే విద్వాన్ విశ్వం గారు. విద్వాన్ విశ్వం. తర్వాత ప్రశ్న, గ్రామ్యమా గ్రాంధికమా వ్యాస రచయిత. గ్రామ్యమా గ్రాంధికమా వ్యాస రచయిత ఎవరు క్రింది వానిలో? మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గ్రామ్యమా గ్రాంధికమా వ్యాస రచయిత. తర్వాత ప్రశ్న, కుంజరము పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? కుంజరము అనే పదానికి పర్యాయ పదాలు కరటి, కరేనువు. కుంజరము పదానికి పర్యాయ పదాలు ఇవి. తర్వాత ప్రశ్న, ఈ క్రింది పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. కన్ను అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే నేత్రము, బండి చక్రం. కన్ను అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే నేత్రము, బండి చక్రం. పలుకు అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే నింద, ఖండము. ఆడు అనే పదానికి నానార్థాలు చూసినట్లయితే
నర్తించు, చలించు. అదేవిధంగా మదనము అను పదానికి నానార్థాలు చూసినట్లయితే ఆమని, ఉమ్మెత్త. ఇవి సరైన సమాధానాలు. తర్వాత ప్రశ్న, అవ్యక్తమైన మధుర ధ్వని కలదనే వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. కలహంస, కలహంస. తర్వాత ప్రశ్న, సాక్షికి వికృతి పదం క్రింది వానిలో. సాక్షికి వికృతి పదం సాకిరి. సాక్షికి వికృతి పదం ఏదంటే సాకిరి. తర్వాత ప్రశ్న, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ యొక్క బిరుదులు చూసాను. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదులు క్రింది వానిలో. గాన కళా సింధు, అదేవిధంగా సంగీత కళారత్న అనే బిరుదులు కలవు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మకి. గాన కళా సింధు, సంగీత కళారత్న అనే బిరుదులు కలవు. తర్వాత ప్రశ్న, మంచన కేయూర బహుచరిత్ర కావ్యానికి ఆధారమైన సంస్కృత నాటకం క్రింది వానిలో. మంచన కేయూర బహుచరిత్ర కావ్యానికి ఆధారమైన సంస్కృత నాటకం ఏది? విద్దసాల భంజిక. విద్దసాల భంజిక. తర్వాత ప్రశ్న, సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం క్రింది వానిలో. సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిదని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం ధన్యుడు. తర్వాత ప్రశ్న, ఆశ పూర్తిగా వదులుకొని అనే అర్థంలో ఉపయోగించే జాతీయం క్రింది వానిలో. ఆశ పూర్తిగా వదులుకొని అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది? తిలోదకాలు విడుచు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తిలోదకాలు విడుచు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న, జాసవ గబ్బిలంతో పంపిన సందేశం. గుర్రం జాసవ గారు గబ్బిలంతో పంపిన సందేశం అశ్రు సందేశం. అశ్రు సందేశం. తర్వాత ప్రశ్న, సూరి, సీతి, వటీరావు పాత్రలను సృష్టించింది క్రింది వానిలో. సూరి, సీతి, వటీరావు పాత్రలను సృష్టించిన వారు ఎవరంటే చింతా దీక్షితులు సృష్టించారు. తర్వాత ప్రశ్న, ద్వితీయాది విభక్తులకు మీది పదంతో చేసే సమాసం వ్యధికరణం. ప్రశ్న, ఈ క్రింది వాటిని జతపరచండి. కవులు రచయితలకు సంబంధించి. చిలకమర్తి లక్ష్మీనరసింహం కృపంభోనిధి శతకం. కృపంభోనిధి శతకం చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి. అదేవిధంగా వడ్డాది సుబ్బరాయ కవి. వడ్డాది సుబ్బరాయ కవి యొక్క శతకం భక్త చింతామణి శతకం. అదేవిధంగా దువ్వూరి రామిరెడ్డి యొక్క శతకం చూసినట్లయితే మాతృ శతకం. కాసుల పురుషోత్తమ కవి యొక్క శతకం చూసినట్లయితే ఆంధ్రనాయి శతకం. ఇవి సరైన సమాధానాలు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.